హాయ్ అండి. వాణి ట్రెడిషనల్ లైఫ్‌కి స్వాగతం, సుస్వాగతం అండి. నిన్న గురువారము అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నాను. మా నూతన గృహప్రవేశం జరిగింది కదండీ! నేను కొంతమందికి అన్నదాన కార్యక్రమం అని చెప్పి ఈ ఫుడ్ అంతాను క్యాటరింగ్ ఇచ్చుకొని ఇవంతానేంటంటే మన రోజుకి ఒక పూట కూడా భోజనం లేని వారు బాబాగారు ఒకటే చెప్పారు. ఒక పూట భోజనం లేని వాడికి ఆకలిగా ఉన్న వాళ్ళకి ఆహారం పెడితే అది నాకు పెట్టినట్టే అని బాబావారు మనకి ఉపదేశిస్తారు కదండీ! అలాగే ఆయనకి నచ్చిన చాలా బాబాగారికి చాలా ఎక్కువ ఇష్టమైన వంకాయ కర్రీ, పులిహోరను, అలాగే కొంచెం రుచి పాయసమును, నాకు ఏది తోస్తే అది నేను ఒక 15, 20 మంది వరకును భోజనాన్ని పకోడీ కర్రీ ఇవన్నీను ప్రిపేర్ చేసుకున్నానండి. నాకు చాలా ఇష్టమైంది. అంటే ఆప్యాయంగాను ఒకరోజు కూడా భోజనాన్ని లేని వాళ్ళకి పెట్టాలని నాకు ఎక్కువగా కుతూహలంగా ఉంటుంది. ఆర్భాటాలు అది నాకు నచ్చదండి. ఇంట్లో దిగాము కదా అని ఆహ్, ఆకలి తెలిసిన వాళ్ళకి పెట్టాలనేది నాకు ఒక చాలా ఇష్టమండి. అందువల్ల నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఈ ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి నా చేతుల మీదుగాన వాళ్ళకి ఇవ్వడం అనేదిను. వాళ్ళు కూడా ఇప్పుడు బయలుదేరానండి. ఈ ఫుడ్ అంతా ప్యాక్ చేసేసి అమ్మ ఫౌండేషను మా శ్రీకాకుళంలోని బలగా దగ్గర ఉన్నదండి. ఈ ఈ ఆర్ఫన్స్ ఆఫీసు. అక్కడికి వెళ్ళి ఈ ఫుడ్ అంతాను వాళ్ళకి ఇచ్చేద్దామని వచ్చాను. వాళ్ళు ఒక 35 మెంబర్స్ అలా ఉంటారండి. నాకు ఎంత తోస్తే అంత నేను ఈ కార్యక్రమం అనేది నాకు చేయాలని చాలా ఆలోచన. వాళ్ళకి అన్నం విలువ తెలిసిన వాళ్ళకి అన్నం పెట్టాలి కదండీ! అది చాలా మంచిది. వాళ్ళ దీవెనలే మనకి బ్రహ్మ దీవెనలండి. బాబాగారు కూడాను